ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము ఈ రోజున రంజాన్ సందర్భంగా, రంజాన్ మహా పండగ సందర్భంగా మనం బిస్మిల్లా మంత్రంతో హోమం చేసుకుందాం. ఇదేంటిది, ఈయన హిందూ అంటున్నాడు, హోమాలు అంటున్నాడు, ఇది హిందూ దేవతలు కదా, బిస్మిల్లా అంటే మహమ్మదీ మతం కదా అనుకోకండి. బాలానపి సుభాషితం అన్నాడు. చిన్నపిల్లాడు చెప్పినా మంచి మాట చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని మనం పాటించాలి. అదేవిధంగా ఇందులో కూడా ఈ బిస్మిల్లా తాంత్రికం ఉంది. ఇది బిస్మిల్లా తాంత్రికం అనే ఒక గ్రంథం ఉంది. ఈ తాంత్రికంలో ఎక్కువగా మౌలానా గురు అనే ఆయన రాశారు. ఇది ఈ మౌలానా గురు అనే దాంట్లో రాశారు. అంటే ఇక్కడ పాత బస్తీలో బాణావతి, కైకావతి, కేలావతి అనేటువంటి ప్రయోగాలని అప్పటికప్పుడు ఇమీడియట్గా గమ్ముని పట్టేలాగా జరుగుతూ ఉండేవి. అలాంటి వాటిని వెళ్ళగొట్టడానికి మౌలానా గురు ఇలాంటి కొన్ని భూతప్రాత పిశాచాలు వెళ్ళగొట్టడానికి అనేక తాంత్రికాలు చేశాడు. అందులో కొన్ని తాంత్రికాల్లో చెప్తే ఉదాహరణగా ఉంటుంది, భలే ఉంటుంది కూడానండి. ఎలా అంటే అండి, ఒక మంత్రంతో కనుక చేసినట్టయితే మనం ఆ మంత్రంతో చేస్తూ మనం ఓ చీపిరి కట్టతోటి కొడితే ఆ యంత్రం నా ఎరుగుదును, నా అనుభవంలో ఎరుగుదును, ఆ పట్టుకున్నది పరిగెడుతుందండి, పరిగెట్టి పారిపోతుంది. అంచేత అదేవిధంగా చింతపరికితో కొట్టినా పారిపోతుంది. అంతే చెప్తాడు. బిస్మిల్లా రహీమాన్ రహీం అదాదల్ బికేనర్ సైతాన్కు పుజాకుబార్ జాదు ముకాకుబార్ హనుమాన్ సే కొట్టి చెప్పార్ హనుమాన్ సే కొట్టి చెప్పార్ నవనాథ్ సిద్ధి ఆగే కౌన్ చలే చల్ ఆగే కౌన్ చలే చల్. ఎందుకాగా నాడు పరిగెత్తని చీపిరి కట్టించుకుని తిరగేసి వాస్తే అది పరిగెడుతుందండి జయం. అదేవిధంగా చూడండి, ఇంకో మంత్రం చెప్తూ ఉంటాడు. బిస్మిల్లా రహీమాన్ రహీం బాణావతి మైనావతి కైకావతి కేలావతి ఆగే కౌన్ చలే చల్ నవనాథ్ సిద్ధి చలే చల్ బత్తి సుధాతు చలే బత్తి సుమధులే చలే 25 కౌన్ జమీన్ చలే చల్ రకే రక్ ఫటాఫట్ హనాహన్ ఫట్ స్వాహ అనేది మౌలానా గురువు చెప్పారు ఈ మంత్రాన్ని. అంటే నేను అనేది మనం మహమ్మదీయులు కదా ఇదేంటి అనుకోకూడదు. మనకి వాల్మీకి రామాయణం ఉంది. ఆ వాల్మీకి రామాయణాన్ని ఎవరు రాశారు? వాల్మీకి ఋషి రాశాడు. ఎప్పుడు ఆయన ఒకప్పుడు పోయేవాడు. అలాగా నాది ఆ పూర్వజన్మ సుకృతం చేత ఆయన మారి రామచరిత్రాన్ని రాముడు పుట్టక ముందే రాముడు పుల్లా పుడతాడు, ఇలా జరుగుతుంది, ఇదంతా కూడా ఆయన రాశాడు. అంత శక్తి ఎలా వచ్చింది? దైవశక్తి వల్ల వచ్చింది. అది వాల్మీకి కావచ్చు, ఇక్కడ మౌలానా గురువు కావచ్చు, అదేవిధంగా కబీర్ దాస్ కూడా హనుమాన్ చాలీసా చాలా చక్కగా పాడేవాడు. అంచేత దాంట్లో ఎక్కడైనా మంచిగా మనం గుర్తించుకోవాలి. అందరూ హిందువులందరూ మంచివాళ్లే, లేకపోతే మహమ్మదీలందరూ చెడ్డవాళ్ళు అనుకోకూడదు. అన్ని మతాల్లోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. అంచేత మనం ఈ రోజుని రంజాన్ సందర్భంగా బిస్మిల్లా మంత్రంతో మనం హోమం చేసుకుందాం.